అన్న ఒక్కసారి దిల్షునగర్ వచ్చి చూడన్న అన్న ఎట్టుందో మరి దారుణం అన్న. అన్నం తిన్నీక లేకపోతే హాస్టల్ ఫీజులు కట్టుకోలేక అప్పులు తెచ్చుకొని కట్టుకుంటున్నాం అన్న. ఏమేమి తెచ్చుకుంటాం అన్న ఇంకా. ఆ, ఈయన చూస్తేనేమో 4 సంవత్సరాలు ఎంత నోటిఫికేషన్ లేదు వేస్తున్నాడు అనుకుంటే మళ్ళీ ఒక 5,000 వేస్తున్నాడు. మేము ఎట్ట బతకాలి ఇంతకు? ఆ? మేము అసలుకి ఇంత దూరం వచ్చి ఆడతకి రోజు ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేస్తే నాయన జాబ్ కొడతావు కదా, నాయన జాబ్ కొడతావు కదా అంటున్నారు. కానీ ఇలా చేసేది ఎవరు కనిపిస్తలేదన్న. క్యాష్ ఒక 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 జాబ్ వచ్చేది లేదన్న ఇప్పుడు. క్యా ఒక్కడు కూడా రాదన్న. మేము ఎట్ట ఏమంటారు అన్న, అప్పులు తెచ్చి చదివిస్తున్నారన్న మమ్మల్ని. ఇంట్లో అప్పులు వాళ్ళు ఒక పూట తిని మాకు 2 పూటల తిండికి పెడుతున్నారన్న. ఇంకా మాకు జాబ్ రాకపోతే మేము ఉండి లాభం ఏమన్నా? ఇప్పుడు రేపటి నాడు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి అయిపోయినా కూడా ఎంతో మంది చనిపోతారన్నా నోటిఫికేషన్ రాక. ఒక జస్ట్ నోటిఫికేషన్ పైన బతుకుతున్నారు ఇప్పుడు. ఏంటి మరి ఇప్పుడు 5,000 పోస్టులు వస్తాయని ఒక వార్త అయితే తిరుగుతా ఉంది. ఏంది ఒకరు వస్తే అందరూ సాటిస్ఫై అవుతారా? సాటిస్ఫై ఏడవుతారన్న. ఒక కాదన్న 15,000 పోస్టులు వేస్తేనే కష్టంగా ఉందన్న. ఇప్పుడు 5,000 పోస్టులు ఎవరికైతే అన్నారు. 2,000 పోస్టులు హైదరాబాద్కే పడతాయి. ఇంకెక్కడన్నా 33% రిజర్వేషన్ అమ్మాయిలకే పోతాయి. అబ్బాయిలు ఎక్కడ పోవాలనే? వాళ్ళ ఇంట్లో ఏమో కలలు కంటారు. మేమేమో మాకేమో ఇక్కడ తిప్పలు చూస్తే మాది వేరేలాగా ఉంటుంది. 2-3 సంవత్సరాలు ఏందన్న వచ్చిన వాడి నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే నోటిఫికేషన్ రేపు 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 అనుకుంటా. మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమో ఇంకొక 2 నెలలు వస్తుంది అంటారు, ఇంకొక 4 నెలలు వస్తుంది అంటారు, అక్టోబర్ అంటారు, డిసెంబర్ అంటారు. మా అట్నే చెప్పి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమో అట్టే చెప్తున్నారు. ఈయన చూస్తేనేమో ఈయన 4 సంవత్సరాలే ఇంకా నోటిఫికేషన్ వేసిండు 5,000 వేసిండు. అదేదో ఇంకొక 10,000 కలిపి 15,000 వేస్తే ఆ చెప్పుడు ఎందుకన్నా ఊక పేరుకా ఇంకా రెచ్చగొట్టినీకనా? ఇది మాత్రం పక్కా చూడన్నా. ఒక్కవేళ కానీ నోటిఫికేషన్ కానీ 5,000 కానీ వచ్చిందంటే మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం సుక్కలే. ఇంకా ఆయనకి ఇంకా ఏం చేసినా ఇంకా మరక ఎప్పటికి చెడిపోదు. ఇంకా అధికారంలోకి రాలేడు. చిక్కడపల్లి లైబ్రరీ, దిల్సుఖ్ నగర్ లైబ్రరీ, అశోక్ నగర్ విద్యార్థులే మీరే ఏరుకోరు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రావట్లేవు, అన్యాయం జరిగిందని మీరు తెచ్చుకున్నారు. ఏంది మరి ప్రభుత్వం మీద మళ్ళీ ఎందుకు ఇట్లా మళ్ళీ పోరాటం చేస్తారు అన్న? ఆశ అన్న, కొత్త గవర్నమెంట్ వస్తే ఎక్కువ వస్తాయేమో అన్న ఆశ. ఆ ఆశతోనే మేము గెలిపించుకొని తెచ్చుకున్నాం. కానీ ఈయనట చేస్తాడని మాక్కాలన్నా, ఆయనట చేస్తాడని మాక్కాలని ఎవరు చెప్పరు, ఎవరు చెప్పలేము. జరిగింది ఇంకా మాకేం మాది మేము అడుగుతున్నాము. మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాము. ఆయన న్యాయం చేయాలి. మాది మమ్మల్ని నోడు కాడనీయకుండా ఈడ ఆపుతారు, ఏడిపోయినా ఆడ ఆపుతారు, ఏడ ధర్నాలు చేయనియరు, ఏం చేయనియరు. మేము 70-80 వేల పోస్టులు నోటిఫికేషన్ వచ్చిందని వాస్తవేనా? అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏముందన్న, మన ముసుకలో కుద్దినట్టే. ఎవని చెప్పు, ఎవని తెలుసు? ఏడేసినావు అంటే యాడనో వేసినావు, ఎక్కడ వేసినావు మనకేం తెలుస్తుంది చెప్పు అంటాం. మస్తుగా అంటాం. నేను కంట మాకు 1,00,000 పోస్టులు వేసిన, లేకపోతే ఒక పోస్టుడికి వెళ్ళండి నేను అంట. నిజం అవుతుంది? ఎవరికి వేసిండో, ఎవరికి వాళ్ళ ఇంట్లోకి వేసిండో, 110 కిలోకి వేసిండో ఎవరిని తెలుసా అన్న? ఎక్కడ అమ్ముకున్నాడో ఎవరిని తెలుసు? ఏదో పేరుకి సీఎం అయ్యిండు కానీ మాకు ఇంతవరకు ఒక న్యాయం జరిగింది లేదు, ఒక కథ లేదు. దిల్సుఖ్ అక్కడ చూస్తే మాత్రం పిల్లలు ఏడుస్తున్నారన్న. 5,000 పోస్టులు అంటే ఏడుస్తున్నారన్న. చచ్చిపోతారన్న జనాలు. ఉండరన్న. ఎవడుంటాడన్న నాకు అర్థం కాదు. నిజంగా ఇప్పుడు మీరు ఇంత జెన్యున్ గా మాట్లాడుతూ ఉన్నారు, ఆస్పిరెంట్స్ లెక్క ఉన్నారు. సో మీరందరూ అసలు నిరుద్యోగులే కాదు, కావాలని పార్టీల మాయలో పడి ధర్నాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడేటోళ్ళకి ఏం సమాధానం? వాళ్ళు అనేతోళ్ళు మస్తు అంటుంటారు. నా కష్టాలు పడేతోళ్ళు మాకు తెలుస్తుంది. వచ్చి మా సర్టిఫికేట్లు చూడు, రేపటి నాడు మేము నోటిఫికేషన్ పడితే అప్లై చేస్తాం కదా, అప్లికేషన్ చూడు, తెలుస్తుంది కదా. మీరు పేరుకి మాటలు అనుకుంటారు, మీరు అన్నీ చేసుకుంటాం. మళ్ళీ మా బతుకులు ఎవడు చూడాలన్న అసలుకి? ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు ఇంత జనాభాను కంట్రోల్ చేయాలన్నా పోలీస్ శాఖ ఉండాలన్న ఖచ్చితంగా. ఇంతమందికి 4 సంవత్సరాలే పోస్టులు ఏది అసలుకి నోటిఫికేషనే లేదు. నువ్వు ఏది వేసినావంటే ఏది వేయలే. నువ్వు స్వార్థంగా అక్కడ ఏదేదో చేస్తున్నా అంటావు. రైతు బంధు అంటే అది 2 నెలలు చేసినావు. రైతు బంధు ఈఎంఐలా కట్టుకున్నావు 2 నెలలు. ఎక్కడ వేస్తున్నావు నా పైసలు ఇంతకు? ఎలక్షన్స్ వస్తే గానీ నిరుద్యోగులు కావచ్చు జాబ్ నోటిఫికేషన్ గుర్తుకు రావట్లేదు ప్రభుత్వం. ఎందుకంటే మన లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు 40,000 ఉద్యోగాలు వస్తున్నాయి, చదువుకోండి స్టడీ హాల్కి పోయి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడాడు. ఏంది మరి 40,000 వచ్చినాయా? ఏడొచ్చినా? ఆ 40,000 వచ్చినా మేము వీడెందుకుందాం అన్న? మేము మంచిగా స్టడీ హాల్లో ఉదాం చదువుకుంటుండే, లేదంటే జాబులు పోతుండే. ఈడెందుకు ఉంటాం చెప్పు? అంతా ఎలక్షన్ కోసం డ్రామా ఇదంతా. ఏంటంటే అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు మళ్ళీ ఎంపీటీసీ అప్పుడు వస్తాయి. అప్పుడు కోసం ఈ 5,000 ఇస్తున్నాడు. మళ్ళీ సీఎం ఎలక్షన్స్ వస్తాయి, దానికో 15,000 అంటాడు. ఇదే నడుస్తుంది కదా. ఆడ వాళ్ళు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. భలే ఇది మేము ఆస్పిరెంట్స్ అంతే. మధ్యలో మేము ఒకటి నలిగిపోతాం. ఇంట్లోకి కష్టాలు చెప్పుకోలేక, ఇక్కడ ఎవరు చెప్పుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక మేము కావాలి మధ్యలో వస్తే. ఇంకేమైనా అంత ప్రభావం ఉంటుందా రాబోయే ఎలక్షన్ మీద? ఘోరంగా ప్రభావం ఉంటుంది. నేను చెప్తున్నా ఘోరంగా అంటే ఘోరంగా. చిత్తు ఓడిపోతాడు. ఒక్కరికి కాదు అన్యాయం చేసింది. యాస్పిరెంట్ చేస్తున్నాడు, రైతులకు చేస్తున్నాడు, ఎవరికి అందరికి చేస్తున్నాడు. ఏం పాలన ఇది? ఈ పాలన ఇది ఎవడన్నా నేర్పించండి. సర్పంచ్లో పనిచేసి సర్పంచ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి సీఎం చేసుకొచ్చి ఇట్నే ఉంటుంది అన్న పంచాయతీ.
ఇంకేం చెప్తావు ఇంకా. థ్యాంక్ యూ అన్న.